ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి 80 రోజులవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నిత్యం సమీక్షలు, సమావేశాలతో తన శాఖల ప్రగతిని తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ కీలకమైన 4 శాఖలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పర్యావరణ శాఖలను నిర్వహిస్తున్నారు. కీలకమైన పల్లెపాలన అంతా పవన్ చేతిలో ఉంది. అందుకే గత 2 నెలలుగా తన శాఖలను అధ్యయనం చేశారు పవన్. అనంతరం యాక్షన్ లోకి దిగారు. ముఖ్యంగా పంచాయతీలపై ఫోకస్ చేశారు. గ్రామీణ స్థాయిలో పనులు పరుగు పెట్టేలా గ్రామ సభలకు శ్రీకారం చుట్టారు. ఈ ఆలోచన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ది స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో 13,000కు పైగా పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు జరిగాయి. ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తమ సమస్యలను విన్నవించారు. చేయాల్సిన పనుల గురించి వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు గ్రామ సభలు నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రజలకి ఉపయోగపడిన పనులు చేపట్టారు. మళ్లీ ఇన్ని రోజులకు గ్రామ సభలు పెట్టారు. గత 10 ఏళ్లుగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన గ్రామ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇది పవన్ ఆలోచన కావడంతో ఆయనకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది ఈ గ్రామ సభలతో. గ్రామ సభలు సక్సెస్ఫుల్ గా పూర్తి కావడంతో అటవీ శాఖపై దృష్టి పెట్టారు పవన్. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని భావించారు. గత 2 నెలలుగా అటవీ శాఖపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు పవన్. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వన మహోత్సవం పేరుతో ఈ నెల 30న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్స్ పాల్గొనాలని, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమం నిర్వహణకు 11 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అక్కడ పచ్చదనం పెంపొందించనున్నారు. రహదారుల మధ్య ఉన్న డివైడర్స్ లో మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన హరిత అభివృద్ధి నిధులను ఉపయోగించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ఈ నిధులను సైతం పక్కదారి పట్టించిందని, కానీ తాము మాత్రం హరితవనాలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గిస్తామని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 30న వేడుకలు నిర్వహించాలని పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం విశేషం.